సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా మోదీ చేసిన కామెంట్స్ స్టేట్ పాలిటిక్స్ లో కొత్త చర్చకు దారితీశాయి. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని మోదీ స్పష్టం చేసినా ఆ సభపై ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి ఒక్క కౌంటర్ కూడా రాకపోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీజేపీపై గతంలో తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన గులాబీ పార్టీ ఇప్పుడెందుకు సైలెంట్ అయింది? జస్ట్ వాచ్ ది స్టోరీ. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రధాని మోదీ బహిరంగ సభ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా హడావిడి మొదలైంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమాగా చెప్పారు మోదీ. దీంతో ఆర్థిక వ్యవస్థ పరిస్థితి, ప్రజలకు పొదుపు సూత్రాలు చెప్పారు. ప్రజలు ఏడాది పాటు బంగారం కొనొద్దని, వంట నూనె వినియోగం తగ్గించాలని, ఎలక్ట్రిక్ వాహనాలను ఎక్కువగా వాడాలని సూచించారు మోదీ. అంతకుముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లతో మోదీ భేటీ కూడా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే సభ జరిగి 4-5 రోజులు గడిచినా బీఆర్ఎస్ నుంచి ఎలాంటి పొలిటికల్ రియాక్షన్ రాలేదు. ఇప్పుడు ఇదే అంశం అటు గులాబీ పార్టీతో పాటు స్టేట్ పాలిటిక్స్ లోనూ హాట్ టాపిక్ అయింది. గతంలో బీజేపీపై తీవ్ర విమర్శలు చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిందన్న చర్చ పార్టీ క్యాడర్లోనూ జరుగుతోంది. అటు టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత కూడా మోదీ సభపై బీఆర్ఎస్ ఎందుకు స్పందించలేదో చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనంటూ అధికార కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పనిచేసే అవకాశాలున్నాయని ప్రచారం కూడా నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత పార్టీ పునర్వ్యవస్థీకరణలో బిజీగా ఉన్న బీఆర్ఎస్ ఈ పరిస్థితుల్లో బీజేపీతో ఘర్షణకు వెళ్లకూడదన్న వ్యూహంలో ఉందా, లేక జాతీయ రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని సైలెంట్ గా ఉందా అన్న చర్చ కూడా సాగుతోంది. అయితే పార్టీ క్యాడర్లో మాత్రం కమలం పార్టీపై స్పందించకపోవడం ఏంటనే చర్చ నడుస్తుంది. గతంలో మోదీ, బీజేపీపై విమర్శలు చేసిన పార్టీ నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారనే ప్రశ్నలు సోషల్ మీడియాలోనూ వస్తున్నాయి. మోదీ సభపై బీఆర్ఎస్ మౌనం వ్యూహాత్మక రాజకీయమా లేక రాజకీయ అవసరమా అనేది గులాబీ నేతలకు అంతు చిక్కడం లేదు.